ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా? ఉంటే మరి ఎప్పుడైనా మన ఎర్త్‌కి వచ్చారా? అన్న పాయింట్‌ని తీసుకొని స్టీవెన్ స్పిల్బర్గ్ తీసిన మూవీయే 'డిస్‌క్లోజర్ డే'. ఇప్పుడు ఈ లైన్ చెప్పినంత ఈజీగా అయితే చూపియలే. సో ఈ మూవీ ఎలా ఉంది? అందరూ చూడదగినగా ఉందా? లేదా పర్టిక్యులర్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసి తీశారా? ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? ఈ వీడియోలో స్పాయిలర్స్ లేకుండా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మొదలెడదామా మరి? సో ఈ 2:30 గంటల మూవీ కాంటెక్స్ట్‌ని ముందు చెప్పాలంటే డానియల్ కెల్నర్ ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ వార్డెక్స్ కార్పొరేషన్ లో పనిచేస్తాడు. అండ్ ఆ కార్పొరేషన్ దాచిపెట్టిన కొన్ని గవర్నమెంట్ సీక్రెట్స్ ని హ్యాక్ చేస్తాడు పబ్లిక్ కి లీక్ చేయడానికి. ఇంకా వార్డెక్స్ కార్పొరేషన్ వాడి వెనకాల పడతారు. ఇంకో పక్క కాన్సాస్ సిటీలో మార్గరెట్ ఫేర్చైల్డ్ జర్నలిస్ట్ టర్న్ టీవీ మీటియరాలజిస్ట్ ఒక లైవ్ లో వింత భాషలో మాట్లాడి ఫెయింట్ అయిపోతుంది. అండ్ సమ్హౌ వీళ్ళిద్దరితో కనెక్ట్ అయ్యి వాళ్ళని గైడ్ చేస్తున్నాడు హ్యూగో వేక్ఫీల్డ్, ఎవరైతే ఈ వార్డెక్స్ కార్పొరేషన్ లో ఒకప్పుడు పనిచేసేవాడో. వాడు కూడా ఈ సీక్రెట్స్ ని పబ్లిక్ కి రివీల్ చేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు ఆ సీక్రెట్స్ ఏంటి, రివీల్ చేశారా లేదా, అది మూవీ చూసే తెలుసుకోండి. అండ్ చూడాలా లేదా అని డౌట్ ఉంటే జస్ట్ గో అండ్ వాచ్. ఆ 2:30 గంటలు మీ మైండ్, మీ కాన్షియస్నెస్ కంప్లీట్గా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద లెజెండ్తో స్టార్ట్ చేద్దాం. స్టీవెన్ స్పిల్బర్గ్ ఈ మూవీని తన ఫ్యాంటసీస్తో నింపేశాడు. తన ఫిల్మోగ్రఫీలో ఇప్పటిదాకా 3 సార్లు ఏలియన్ కాన్సెప్ట్ మీద మూవీస్ తీశాడు. అండ్ 3 ఇన్ ఎ డిఫరెంట్ వే. 1977లో వచ్చిన క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ ఈ ప్రపంచంలో మనమైనా ఉన్నదన్న క్వశ్చన్ చుట్టూ తిరుగుతుంది. అండ్ స్పిల్బర్గ్ ఆ క్వశ్చన్కి ఒక బ్యూటిఫుల్ మిస్టరీని యాడ్ చేస్తాడు. దెన్ 1982లో ఈటీ ద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్లో ఆ ఏలియన్ ఇన్నోసెన్స్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ సెమాంటిక్స్ మీద నడుస్తుంది. అండ్ 2005లో వార్ ఆఫ్ ద వరల్డ్స్ కంప్లీట్లీ ఏలియన్ ఇన్వేజన్, సర్వైవల్ హారర్తో నిండుంటుంది. ఇప్పుడు మళ్ళీ 2026లో డిస్క్లోజర్ డే మళ్ళీ ఆ ఏలియన్ ఎగ్జిస్టెన్స్ మిస్టరీ మీద విత్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ పబ్లిక్ కి తెలిస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, అది ఎలా రిలీజియన్ మీద ఎఫెక్ట్ అవుతుంది, విత్ ఎ మిక్స్ ఆఫ్ క్యాట్ అండ్ మౌస్ చేస్. అండ్ స్పిల్బర్గ్ డిడెంట్ లెట్ us డౌన్. ఎస్పెషల్లీ మూవీలో లాంగ్ షార్ట్ సీక్వెన్సెస్ అయితే బ్యూటిఫుల్. డిస్క్లోజర్ డే యాక్షన్ మూవీ కాకపోయినా ఆ టెన్షన్ని ఎక్కడ తగ్గిలే. ట్రైన్ సీన్ నే తీసుకోండి, వినో ఎమిలీ బ్లంట్ గా జాష్ ఓకానర్ క్యారెక్టర్స్ బతుకుతారని, బట్ ఎక్కడ మనకి ఆ సీన్ ప్రెడిక్టబుల్ గా అనిపించలే. ఆయన మనల్ని మూవీ మొత్తం ఆ కంటిన్యూస్ టైట్నెస్ లో పెడతారు. బట్ 2:30 గంటల టైం లెంత్ అంత వర్త అంటే నో. మూవీలో సీన్స్ ఎంత గ్రిప్పింగ్ ఉన్నా కొన్ని సీన్స్ తెగ లాగినట్టు అనిపించింది. నన్ను అడిగితే ఒక 10 to 15 మినిట్స్ సీన్స్ ట్రిమ్ చేస్తుంటే బెటర్ అయ్యేది. ఆల్సో మూవీలో కొన్ని ఇమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యి, కొన్ని అవ్వలే. ఐ మీన్ అవన్నీ మరీ 1970s 80s ఇమోషనల్ సీన్స్లా ఉంటాయి. మన జనరేషన్ వాళ్ళు దానికి అంతగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అండ్ అగైన్ ఈ మూవీ హిడెన్ థీమ్ విచ్ లింక్స్ టు ద యుఎస్ పొలిటికల్ సిస్టమ్. ఎలా వాళ్ళ ఒక ఇన్ఫర్మేషన్ ని క్లాసిఫైడ్ గా ఉంచుతారో, లైక్ అది పబ్లిక్ ఉంచుతారో పబ్లిక్ వెల్ఫేర్ కోసమా లేదా వాళ్ళ సొంత ఎజెండా కాన్స్పిరసీని ప్రొటెక్ట్ చేసుకోవడానిక, మనల్ని క్వశ్చన్ అడిగేలా చేస్తుంది. అండ్ మీరు అమెరికన్ పొలిటికల్ మూవీస్ అంతగా చూడపోయి ఉంటే మీకు ఈ మూవీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అండ్ మూవీ ఎండింగ్ దగ్గరికి వస్తే ఇక్కడే మనం ఆడియన్స్ ని స్ప్లిట్ అవ్వడం చూస్తాం. వెదర్ ఆ ఎండింగ్ గుడా బ్యాడా అని. సి దేర్ ఇస్ నో వన్ కరెక్ట్ ఆన్సర్ టు దిస్. అండ్ సిన్స్ ఇది ఒక నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి నెక్స్ట్ ఒక ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తా. అండ్ అందులో ఆ బోత్ సైడ్ వ్యూస్ మీ దగ్గరికి తెస్తా. నౌ కమింగ్ టు ద రైటింగ్. స్టోరీ స్పిల్బర్గ్ రాసిన, స్క్రీన్ ప్లే డేవిడ్ కోయెప్ రాశారు. స్పిల్బర్గ్ ఆల్రెడీ ఎంతో ప్రీవియస్ గా కొన్ని ప్రాజెక్ట్స్ లో వర్క్ చేశారు, లైక్ జురాసిక్ పార్క్, ద లాస్ట్ వరల్డ్, జురాసిక్ పార్క్, వార్ ఆఫ్ ద వరల్డ్స్, ఎవడడగని ఇండియానా జోన్స్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ క్రిస్టల్ స్కల్. అండ్ మీరు అతని స్క్రీన్ ప్లేని అబ్జర్వ్ చేస్తే వీ కెన్ సీ దట్ రోడ్ అడ్వెంచర్ సీన్స్ ఇన్ దిస్ ఫిలిం ఏవైతే బోరింగ్ అస్సలు లేకుండే. దెన్ మ్యూజిక్ దగ్గరికి వస్తే జాన్ విలియమ్స్ తాతగారు ఎవరో తెలియపోతే స్టార్ వార్స్, సూపర్ మ్యాన్, ఐ మీన్ పాత సూపర్ మ్యాన్, ఇండియానా జోన్స్, జురాసిక్ పార్క్, హ్యారీ పాటర్ లాంటి లెజెండరీ ఫ్రాంచైజెస్ కి అద్భుతమైన మ్యూజిక్ అందించిన మహానుభావుడు. అండ్ ఈయనకి ఇప్పుడు 94 ఏళ్ళు, 94 years ఓల్డ్ మ్యాన్. సెంచురీ కొట్టేసేలా ఉన్నారు. అండ్ ఈ మూవీలో టైమ్ లైన్ కరెంట్ అయినా మ్యూజిక్ అయితే 60s 70s నాస్టాలజిక్ ఫీలింగ్ తెస్తుంది. అసలు ఈ స్పిల్బర్గ్, డేవిడ్ కోయెప్ ఇంకా జాన్ విలియమ్స్ కాంబో ఉందండి, సూపర్. ఈవెన్ యాక్టింగ్ దగ్గరికి వస్తే జాష్ ఓకానర్, ఈవ్ హ్యూసన్, వ్యాట్ రూసెల్, ఇక్కడ ఎంతమంది పేర్లు ఖూనీ చేశానో నాకు అస్సలు ఐడియా లేదు. బట్ కమింగ్ టు దర్ యాక్టింగ్, వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా బాగా యాక్టింగ్ చేశారు. దెన్ కమింగ్ టు కోలిన్ ఫెర్త్, మ్యాన్ ఆ నోవా స్కాన్లాన్ క్యారెక్టర్ అయితే అదేదో వాడి సీక్రెట్స్ అన్నట్టుగా బిహేవ్ చేశాడు. మూవీలో విలన్ అయినా వీ అండర్స్టాండ్ హిస్ పొజిషన్. వాడి ప్లేస్లో ఉంటే మనం కూడా అలానే బిహేవ్ చేస్తాం. ఆల్సో కింగ్స్మెన్ ఫ్రాంచైజ్లో కాకుండా ఈయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో ఇక్కడే చూశాను. అండ్ నాకు ఏ సెకండ్ ఈయన చూసిన హ్యారీ క్యారెక్టర్ అయితే గుర్తు రాలేదు.
ఆల్సో ఆ ఏలియన్ డివైస్తో తన ప్రొజెక్షన్ చేసిన సీన్ అయితే కంప్లీట్లీ స్టోడ్ అవుట్ ఫర్ హిమ్. అండ్ ఈ హ్యూగో క్యారెక్టర్ ప్లేడ్ బై కాల్మెన్ డొమింగో మూవీ మొత్తంలో ఆ మిస్టరీ మ్యాన్ క్యారెక్టర్ని బాగా ఫిలప్ చేశారు. అండ్ ఈ యాక్టర్ని మీరు ఇంకా గుర్తుపట్టలే అంటే రీసెంట్గానే మైకిల్ మూవీలో తన అబ్యూజివ్ ఫాదర్ జోసెఫ్ జాక్సన్ క్యారెక్టర్ ప్లే చేసింది ఈయనే. ఒకే ఇయర్లో 2 డిఫరెంట్ లుక్స్ అండ్ పర్సనాలిటీస్. అండ్ ఫైనల్లీ ద క్వీన్ ఎమిలీ బ్లంట్ మూవీ మొత్తంలో తన పర్ఫార్మెన్స్ దరిదాపులో కూడా ఎవరు రాలేకపోయారు. అసలు మూవీలో ఆమెది ఒకటే క్యారెక్టర్ కానీ ఎన్ని వేరియేషన్ ఇచ్చిందో మూవీ అయిపోయాక కూడా స్టోరీ కంటే మనకి ఎమిలీ బ్లంట్ పర్ఫార్మెన్స్ ఎక్కువ గుర్తుంటుంది. సో అగైన్ ఈ మూవీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్కి చాలా బాగుంటుంది. సో ఐ రికమెండ్ ఒక మంచి డోల్బీ స్క్రీన్లో టికెట్స్ కొని ఆ 2.5 గంటల మూవీని ఫీల్ అవ్వండి. అండ్ దీంతో నా నాన్ స్పాయిలర్ రివ్యూ అయింది గైస్. వీడియో నచ్చితే కిందే లైక్ బటన్ ఉంది, ఛానల్ కొత్త అయితే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది, షేర్ బటన్ అక్కడే ఉంది. షేర్ ముఖ్యం బిగులు. సో మీకేం ఏలియన్ మూవీస్ ఇష్టం? ఆ ఏలియన్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సైఫై మూవీస్లో నా టాప్ 3 వచ్చేసి ఏలియన్స్, ఏలియన్ ఇంకా ది అబిస్. మీ టాప్ 3 ఏంటో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా